సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యగాయం ప్రకీర్తి ప్రదాయం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయి ప్రతీకారం కోసం పాతాళలోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నీమూర్తి గావించి నీ సుందరం పెంచి నీ రాసుండనై రామభక్తుండనై నిన్నునే కొల్చెదను. నీ కటాక్షం గుణం చూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకునిపోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవ నిందించనేనంత వారన్ దయాశాలి వై చూచియుందాతవై ృషికదన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవకు మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారి విచారించి సర్వేసు పూజించి యప్పానుషం పండు గావించి బాలిని సంపించి కాకుత్సతిలను కృపాదృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ కాల్చియున్ యప్పుని దుంచూచి ఆనందము పొంగి ఆయుందరం విచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామముందిచ్చి సంతోషము చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణం రక్షింపగా కుంభకర్ణాదులన్నీరులన్నోల శ్రీరామ బాణాగ్ని వానందరిన్ రావణుం సంపదానంద లోకం పురానందమయ్యుండ నవ్వేళనం విభీషణుడేడు కంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు భీకరత 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి
5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు రాజ్యములు కల్పునే సామ్రాజ్యములు కల్పు సంపత్తులు కల్పును వానదాకార యోగీర నీవే సమస్తం బ్రహ్మ మంత్రం శ్రీరామ శ్రీరామయంచున్ మనపకన్ తనకు రాజిహ్వయందుండి నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాన్ని సంచారివై బ్రహ్మదేశం గౌకనీ జ్వాల కల్లోల ఆవీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ వెంటి సాచంబులన్ శాలిని జాతి నిత్యాతులన్ గాలి దెయ్యంబులన్ నీదు వారంబులన్ ముష్టిఘాతంబులన్ బాలుదండంబులన్ రోమఖండంబులన్ నుంచి కాలాతిరుతుండవై నీవు బ్రహ్మదేశంబులం చూచి కాలోని నాముత్తు నరసింహయంసున్ దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, దయచేసి ఎవరి సీట్లలో వారు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారికి మహాహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. जय श्री राम. आप